ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ప్రేమ వ్యవహారం రెండు నిండు ప్రాణాల్ని బలి తీసుకుంది. రెండు కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. ఒక ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. రైలు కింద పడి బలవన్మరణం చేసుకున్నారు. మామూలుగా మనం చూస్తుంటాం, ఇంట్లో పెళ్ళికి ఆ పెద్దలు ఒప్పుకోకపోవడంతో చాలామంది ఇటువంటి సూసైడ్ చేసుకుంటారు. కానీ ఈ కేసులో ఈ విషయంలో తీసుకుంటే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత బలవన్మరణానికి పాల్పడ్డారు. ముందుగా ఆ వ్యక్తి అతను బలవన్మరణానికి పాల్పడ్డ తర్వాత ఆ అమ్మాయి కూడా బలవన్మరణానికి పాల్పడింది. పల్నాడు జిల్లా దమ్మలపాడులో ఈ పెను విషాదం జరిగింది ప్రేమ వ్యవహారంలో. సో ఒకే కాలేజీలో వాళ్ళు బీటెక్ చదువుతున్నారు. సో వాళ్ళిద్దరు క్లాస్మేట్స్ ఐ థింక్. సో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నారు. ఒకే కాలేజీలో చదువుకుంటున్నటువంటి వాళ్ళ మధ్య గత కొద్ది రోజులుగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. సో ఫైనల్గా ఇద్దరు అయితే పెళ్లి చేసుకున్నారు. ఫస్ట్ వాళ్ళ ఇంట్లో చెప్పి ఉంటే ఇరు కుటుంబాలు ఆ పెళ్లికి అంగీకరించకపోవడంతో వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. గోపీకృష్ణ అండ్ లక్ష్మీ ప్రియాంక. సో వీళ్ళిద్దరూ బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నారు, ఒకే కాలేజీలో చదువుతున్నారు. సో వీళ్ళిద్దరి ప్రేమ వ్యవహారం అనేది ఎప్పటి నుంచో ఉంది. ఇంట్లో కుటుంబాల్లో చెప్తే వాళ్ళు అంగీకరించకపోవడంతో ఫైనల్గా కుటుంబాలని ఎదిరించారు. సరే పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు మేజర్లే కాబట్టి పెళ్లి చేసుకున్నారు. సో వాళ్ళు బీటెక్ థర్డ్ ఇయర్ అంటే ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఉండొచ్చు, 19-20 ఇయర్స్ ఉండొచ్చు. సో మనం చూస్తుంటే కూడా అదే కనిపిస్తుంది. ఆ అబ్బాయికి 20 ఇయర్స్ లాగా కనిపిస్తుంది. అమ్మాయి కూడా ఆల్మోస్ట్ 19 అట్లా ఉండే అవకాశం ఉంటుంది, బీటెక్ థర్డ్ ఇయర్ కాబట్టి. సో ఈ నెల 5న సెప్టెంబర్ 5వ తారీఖున వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. గుంటూరు సమీపంలో పెళ్లి చేసుకున్న తర్వాత గుంటూరు జిల్లా పట్టాభిపురం పోలీస్ స్టేషన్ ఆశ్రయించారు. మేము పెళ్లి చేసుకున్నాం, మాకు రక్షణ కల్పించండి, మా ఇరు కుటుంబాల నుంచి మాకు కొంత థ్రెటన్స్ ఉన్నాయి కాబట్టి మాకు రక్షణ కల్పించండి అంటూ వాళ్ళు పోలీసుల్ని ఆశ్రయించారు. సో అంతా బాగానే చేశారు. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఇంట్లో ఒప్పించే ప్రయత్నం జరిగి ఉంటుంది. కుటుంబాల వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు. సో ఫైనల్గా సరే వాళ్ళు తమకు నచ్చిన వ్యక్తితో జీవించడం అనేది వాళ్ళకి ఉన్నటువంటి రైట్ కాబట్టి, దట్టు వాళ్ళిద్దరు మేజర్స్ కాబట్టి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకొని నెక్స్ట్ ఏం చేయాలో కూడా చేశారు. పెళ్లి చేసుకున్న తర్వాత కుటుంబాలకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటే చాలా వరకు కొంత థ్రెటన్స్ ఉంటాయి, చాలా వరకు ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి వెంటనే పోలీసుల సపోర్ట్ తీసుకోవాలి. ఆ పని కూడా వాళ్ళు చేశారు. సో గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. ఆ పోలీసుల్ని ఆశ్రయించారు. మాకు రక్షణ కల్పించండి, మేము పెళ్లి చేసుకుందామంటూ ఆ పోలీసులకు కూడా సమాచారం అందించారు. అయితే అనూహ్యంగా అంత పోలీసులను ఆశ్రయించిన తర్వాత ఈ నెల 27th అంటే మొన్న గోపీకృష్ణ ఎవరైతే అబ్బాయి ఉన్నాడో ఆ గోపీకృష్ణ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు, బలవన్మరణం పాల్పడ్డాడు. సో ఇమీడియట్గా నెక్స్ట్ డే గోపీకృష్ణ రైలు కింద పడి చనిపోయిన మరునాడే ఆ యువతి కూడా, ఆ అమ్మాయి కూడా, తనను పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయి, మనం విజువల్స్లో చూస్తున్నాం, ఆ అమ్మాయి కూడా, ఆ యువతి కూడా ఆత్మహత్యకు పాల్పడింది రైలు కింద పడి. అంటే ఇద్దరు వేరువేరుగా ఒకరోజు గ్యాప్ తోటి వాళ్ళిద్దరూ సూసైడ్కి పాల్పడ్డారు. సో ఎందుకు మరి పెళ్లి చేసుకుంటారు? సహజంగా పెళ్లికి ఒప్పుకోకపోవడంతో అటువంటి కండిషన్స్లో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నటువంటి విషాద ఘటనలు ఎన్నో ఉన్నాయి. సో పేరెంట్స్ని ఒప్పించే ప్రయత్నం చేస్తారు, వాళ్ళు ఒప్పుకోకపోవడంతో వాళ్ళు ఇట్లా ఒక ధైర్యం లేక ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భాలు, సంఘటనలు మనం చాలా చూసాం. కానీ ఈ కండిషన్లో వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, తర్వాత పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు, పోలీసులకు చెప్పారు మాకు ప్రాణహాని ఉందని, మమ్మల్ని రక్షించండి అని. సరే కొంతకాలం గడిచిన తర్వాత పరిస్థితులు చక్కబడేవి, వాళ్ళ జీవితం ఏదో వాళ్ళు కొనసాగించేవాళ్ళు. తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు ఆమోదిస్తారా లేదనేది సెకండరీ. సో చాలా ఘటనలో కూడా జరిగాయి ఇటువంటివి. ఎందుకంటే పెళ్లి చేసుకొని దూరంగా బతకడం, తర్వాత కొన్ని సంవత్సరాలు కొంతకాలం గడిచిన తర్వాత తిరిగి ఇరువురి కుటుంబాలు అంగీకరించినటువంటి ఘటనలు, ఆ ఉదంతాలు చాలా మనకు చూస్తూ ఉంటాం. కానీ మరి పెళ్లి చేసుకున్న తర్వాత ఎందుకు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు? దట్టు ఒకేసారి కాదు, మళ్ళీ సో ఒకేసారి అయినా కూడా దీనికి కొన్ని కారణాలు మనం అంచనా వేయచ్చు. కానీ ఒకేసారి కాకుండా విడివిడిగా ఆత్మహత్యకు పాల్పడ్డారు వాళ్ళిద్దరు. సో
సో ఎందుకు మరి ఏం జరిగింది? మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు గుంటూరు నుంచి మరింత సమాచారాన్ని. సాయి శంకర్, ఎందుకు ఈ ప్రేమ జంట ఎందుకు ఆత్మహత్యకు పాల్పడింది? దట్టు ఒకేసారి ఆత్మహత్యకు పాల్పడలేదు, ఒకరోజు గ్యాప్తో. ముందు అతను ఆత్మహత్య చేసుకున్నాడు రైలు కింద పడి, తర్వాత నెక్స్ట్ డే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. సో పెళ్లి చేసుకున్న తర్వాత, పెళ్లికి అంగీకరించకపోవడంతో వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు వాళ్ళు? ఏం తెలుస్తుంది కారణాలు? దమాలపాడు గ్రామానికి చెందిన ప్రేమ జంట ఆత్మహత్య ప్రస్తుతం కలకలం సృష్టిస్తుందనే విధంగా చెప్పొచ్చు. ప్రేమ వివాహానికి సంబంధించి పెద్దలకు చెప్పడం, వాళ్ళు ఒప్పుకోకపోవడంతో వీళ్ళిద్దరూ కూడా గుంటూరులో పెళ్లి చేసుకోవడం జరిగింది. అంటే అది వాళ్ళు వెంటనే పెళ్లి చేసుకున్న అనంతరం కూడా పోలీసులను కూడా ఆశ్రయించారు తమకు రక్షణ కల్పించాలనే విధంగా. అయితే 5వ తారీఖు పెళ్లి అయినటువంటి వీళ్ళ మధ్య ఎలా ఇంటికి వెళ్ళినట్లు కూడా తెలుస్తుంది. అంటే పెళ్లి చేసుకున్నారు, తర్వాత ఎవరి ఇళ్ళకి వాళ్ళు కూడా వెళ్ళినట్లు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగింది అనేది కూడా ప్రస్తుతం అయితే ఒక క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా ఒకవేళ కనుక వీళ్ళు ప్రేమ వివాహం ఇళ్లలో ఒప్పుకోకపోతే సూసైడ్ చేసుకోవాలనే ఇంటెన్షన్ ఉంటే వాళ్ళు పెళ్లి చేసుకునేటటువంటి ఉద్దేశం లేకుండానే ముందుగానే ఆత్మహత్య కన్నా పాల్పడే వాళ్ళు అనే విధంగా కూడా కొంతమంది చెప్తున్నారు. కానీ పెళ్లి అయిపోయింది, తర్వాత మధ్య అంటే పెళ్లికి వీళ్ళు చనిపోవడానికి మధ్య కూడా 20 రోజులు సమయం ఉంది. ఈ 20 రోజుల సమయం తర్వాత ఇద్దరు కూడా ఒకే దగ్గర చనిపోయినటువంటి సంఘటన కూడా కాదు. 27వ తేదీన రైలు కింద పడి గోపి చనిపోగా 28వ తేదీన తెనాలి మండలం అత్తోటకు చెందినటువంటి లక్ష్మీ ప్రియాంక చనిపోవడం జరిగింది. మరి ఇద్దరు ఎందుకు ఆమె ఎట్లా చనిపోయింది? ఆమె కూడా సేమ్ రైలు కింద పడిందా సాయి శంకర్, లేదంటే ఎట్లా చనిపోయింది? ఆమె సూసైడ్ ఎట్లా జరిగిందని చెప్తున్నారు? ఆమె కూడా పట్టాల మీదే పడిపోయినట్లు కూడా చెప్తున్నటువంటి ఉంది. ఆమె కూడా అట్లాగే సూసైడ్ చేసుకున్నట్లు కూడా చెప్తున్నారు. ఇతనికి సంబంధించినటువంటి బాడీ వేరే చోట, ఆమెది వేరే చోట కూడా గుర్తించారు. అయితే అసలు ఈ చనిపోవాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళు ఇద్దరు కలిసి ఏదన్నా చేసుకునేటటువంటి ప్రయత్నం చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రస్తుతం విడివిడిగా చనిపోవటం, అది కూడా పెళ్లి అయిన 20 రోజులు కంటే వాళ్ళు ఇంట్లో ఒప్పుకోవట్లేదన్నారు, బయటకు వచ్చారు, పెళ్లి చేసుకున్నారు, ఫ్రెండ్స్ తో కలిసి మ్యారేజ్ చేసుకున్నారు, వెళ్ళారు, పోలీస్ స్టేషన్ లో ఆశ్రయించారు. పోలీసులు కూడా వీళ్ళకి మేము భద్రత కల్పిస్తామనే విధంగా చెప్పినట్లు కూడా తెలుస్తుంది. కుటుంబ సభ్యులకు కూడా కౌన్సిలింగ్ కూడా ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. మరి ఇదంతా జరిగిన తర్వాత అసలు ఏం జరిగింది? 20 రోజుల తర్వాత ఎందుకు విడివిడిగా సూసైడ్ చేసుకున్నారు అనేది ప్రస్తుతం విచారణ అయితే జరుగుతుంది. ఆ కుటుంబ సభ్యులతో అసలు మధ్యలో ఏమన్నా వివాదం చోటు చేసుకుందా, లేకపోతే వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి మనస్పర్ధలు ఏమన్నా రావడం జరిగిందా, అసలు ఈ 20 రోజుల్లో ఏం జరిగింది అనేది ప్రస్తుతం తెలియాల్సినటువంటి అంశంగా ఉంది. కాకపోతే పోలీసులు మాత్రం ప్రేమ జంట ఆత్మహత్య, ఇంట్లో ఒప్పుకోలేదనే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదే ప్రజలు అక్కడ ఆ ఏరియాకి వెళ్ళినా కూడా, అక్కడ గ్రామానికి వెళ్ళినా కూడా, ఇటు గోపి వాళ్ళ గ్రామానికి వెళ్ళినా కూడా అదే చెప్తున్నారు. కానీ తెలియాల్సిన అంశం ఇద్దరు వేరువేరుగా చనిపోయినటువంటి సంఘటన, దాంతో పాటు మ్యారేజ్ చేసుకున్న 20 రోజుల తర్వాత చనిపోవడం అనేది కంపల్సరిగా విచారణ చేపట్టాలనే విధంగా కూడా కొంతమంది అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా మరి పోలీసులు విచారణలో ఎలాంటి అంశాలు వెలుగులోకి వస్తాయనేది చూడాలి. 20 రోజుల తర్వాత చనిపోయినటువంటి అంశానికి కుటుంబ సభ్యులు ఏమైనా కారణమయ్యారా, లేకపోతే నిజంగానే వీళ్ళే సూసైడ్ చేసుకునేటటువంటి తరుణంలో అబ్బాయి చనిపోయాడు కాబట్టి తాను బతకలేక అమ్మాయి చనిపోవడం జరిగిందా ఏంటనేది కూడా తేడాల్సినటువంటి అంశం. రాజేష్, రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్. పల్నాడు జిల్లా దమ్మలపాడులో పెను విషాదం జరిగింది. ఒక ప్రేమ జంట ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇక్కడ అంటే ఒకరి తర్వాత ఒకళ్ళు, ఒకేసారి ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడలేదు, ఒకరి తర్వాత ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. సో మనం చూస్తున్నాం, విజువల్స్ చూస్తున్నాం. ఆ అమ్మాయి మెడలో ఒక పసుపు కొమ్ము కూడా వేలాడుతుంది, మనం చూడొచ్చు అక్కడ యువతి మెడలో మనం చూస్తున్నాం. అంటే పెళ్ళైన తర్వాత ఇమీడియట్గా నెక్స్ట్ డే దిగిన ఫోటో అనుకుంటుంది. అంటే పెళ్లి రోజు కాకపోవచ్చు, పెళ్లి రోజు అంటే సహజంగా కొంత పెళ్లి అపియరెన్స్ ఉంటుంది. సో పెళ్ళైన తర్వాతనో మరి ఒక 5-6 రోజుల తర్వాతనో ఆ ఫోటో దిగినట్టుగా ఉంది. అది టెంపుల్లో వాళ్ళిద్దరూ కలిసి దిగినటువంటి ఫోటో. సో వాళ్ళిద్దరూ బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నారు. వాళ్ళిద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. వాళ్ళ ఇంట్లో పెళ్ళికి ఒప్పించే ప్రయత్నం జరిగింది, కానీ ఇరు కుటుంబాలు పెళ్లికి అంగీకరించకపోవడంతో సరే వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి వాళ్ళు ఎదిరించారు, పెళ్లి చేసుకున్నారు. ఓకే, అంతవరకు బాగానే ఉంది. కానీ పెళ్లి చేసుకున్న తర్వాత, అంటే పెళ్లి చేసుకోగానే ఇమీడియట్గా వాళ్ళు పోలీస్ స్టేషన్ కూడా ఆశ్రయించారు. సెప్టెంబర్ 5వ తారీఖున పెళ్లి చేసుకున్నారు. సెప్టెంబర్ 5వ తారీఖు పెళ్లి చేసుకుని వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. మాకు ప్రాణహాని ఉంది, మా ప్రేమకి మా ఇంట్లో కుటుంబ సభ్యులు అంగీకరించలేదు కాబట్టి మాకు ప్రాణహాని ఉంది, మమ్మల్ని మాకు ప్రొటెక్ట్ చేయండి, మాకు రక్షణ కల్పించండి అని వాళ్ళు పోలీసులను కూడా ఆశ్రయించారు. అయితే అప్పటి నుంచి అంటే సెప్టెంబర్ 5న పెళ్లి చేసుకొని పోలీసులను ఆశ్రయించిన తర్వాత 27వ తారీఖు వరకు
అంటే దాదాపు ఒక 22 డేస్ ఉంది. సెప్టెంబర్ 27th రోజు అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు రైలు కింద పడి ఆత్మహత్య పాల్పడ్డ నెక్స్ట్ డేనే ఆ అమ్మాయి కూడా ప్రాణం తీసుకుంది, బలవన మరణం పాలైంది. ఆమె బాడీ కూడా అక్కడ పట్టాల దగ్గరే లభ్యమైందంటే ఆమె కూడా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. సో ఎందుకు మరి పెళ్లి చేసుకున్న తర్వాత సహజంగా పెళ్లికి ఒప్పుకోలేదనో మనస్తాపానికి గురయ్యో ఇద్దరు ప్రేమ జంట ఇద్దరు ఒకే పద్ధతిలో ఆత్మహత్య చేసుకున్నటువంటి కొన్ని విషాద సంఘటనలు అనేకం జరిగి ఉన్నాయి. కానీ దీంట్లో మరి ఎందుకు ఒకరి తర్వాత ఒకరు ఆత్మహత్యకు ఎందుకు పాల్పడ్డారు? ఎవరన్నా వాళ్ళని బెదిరించారా? ఎవరన్నా బాగా థ్రెటన్ చేశారా? లేదంటే ఇంకా ఏ రకమైనటువంటి ఇబ్బందులకు ఏమైనా గురి చేశారా అనేది అనేక అనుమానాలు వస్తున్నాయి. సో అంత ధైర్యంగా పేరెంట్స్ని ఎదిరించిన వాళ్ళు, అంత ధైర్యంగా పోలీస్ స్టేషన్ ఆశ్రయించిన వాళ్ళు మరి అదే ధైర్యంగా ఎందుకు వాళ్ళ జీవితాన్ని కొనసాగించలేకపోయారు? అంటే ఏమైనా జరిగిందా? లేకపోతే ఎవరన్నా గట్టిగా బెదిరింపులకు పాల్పడ్డారా? లేకపోతే ఇద్దరి మధ్య డిస్ప్యూట్స్ వచ్చాయా? సో పెళ్ళి అయ్యేంత వరకు ఒకలాగా ఉంటుంది, పెళ్ళి అయిన తర్వాత ఒకలాగా ఉంటుంది జనరల్గా. సో లవ్ మ్యారేజెస్లో కొన్ని కేసెస్లో ఇట్లా కూడా ఉంటుందన్నమాట. అంటే పెళ్ళికి ముందు ఉన్నటువంటి కండిషన్స్ వేరు, పెళ్ళి జరిగిన తర్వాత కొంత మనస్తత్వాలు మారి ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఏమైనా అంటే నీ వల్లే నా కుటుంబం దూరం అయింది అంటే నీ వల్లే నా కుటుంబం దూరం అయింది, లేదంటే ఇట్లా ఇంకేమైనా పర్సనల్గా ఇంకేమైనా వ్యక్తిగతంగా ఏమన్నా ఒకరికొకరికి వాళ్ళిద్దరి మధ్యలో ఏమైనా గొడవలు చెలరేగాయా? ఇద్దరు లేకపోతే బతకలేము అనేటువంటి ఒక స్థితికి వెళ్ళిపోయారా? అంటే అందరూ తల్లిదండ్రులు ఇటు తల్లిదండ్రులు అటు తల్లిదండ్రులు ఎవరు కుటుంబ సభ్యులు లేకపోతే ఎట్లా బతకాలి? మనం పెళ్లి చేసుకుంటే వాళ్ళు అంగీకరిస్తారనుకున్నాం కానీ వాళ్ళు అంగీకరించలేదు అనేమన్నా ఎట్లా బతకాలో తెలియక ఈ రకంగా చనిపోయారా? అంటే అలా అయితే ఇద్దరు ఒకేసారి చనిపోతారు. కానీ వేరువేరు రోజుల్లో వన్ డే గ్యాప్తో ముందు పెళ్లి కొడుకు అతను చనిపోయాడు, తర్వాత నెక్స్ట్ డే పెళ్లి కూతురు నవవధువు ఆమె చనిపోయింది. అంటే వీళ్ళిద్దరి మధ్య ఏమైనా గొడవలు జరిగాయా? లేదంటే అతన్ని ఎవరైనా బాగా థ్రెటన్ చేశారా, బెదిరించారా? బెదిరిస్తే తను చనిపోయిన తర్వాత ఇక అతను లేని జీవితాన్ని ఊహించుకోలేకపోయిందా? తనే చనిపోయిన తర్వాత నేను ఎందుకు బతికి ఉండడం అనుకుందా ఆ యువతి? సో ఏం జరిగిందనేది తెలియాల్సిన అవసరం ఉంది. మనం చూస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. ఆ మెడలో పసుపు కొమ్ము కూడా వేలాడుతూ ఉంది. తర్వాత చాలామంది ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళ అంతిమయాత్ర కొనసాగించారు. సో ఎన్ఆర్ఐఎన్ యూనివర్సల్ ఫ్రెండ్స్ సర్కిల్ దాన్ని ఏదో ఫ్లెక్సీ కూడా రాశారు. సో వాళ్ళ అంతిమయాత్ర అంటే ముందు అయితే తను చనిపోయి ఉంటాడు, తర్వాత ఆ అమ్మాయి చనిపోయింది కాబట్టి ఆ అమ్మాయి అంతిమయాత్రకు సంబంధించి ఇప్పుడు ఇద్దరు చనిపోయారు కాబట్టి ఆ ఇద్దరి ఫోటో పెట్టుకొని అంతిమయాత్ర వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ బంధుమిత్రులు చేసినటువంటి ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. సో దీన్ని ఛేదించాలి అంటే ఏం జరిగి ఉంటుంది? పెళ్లి చేసుకున్న తర్వాత దాదాపు 20 days అయిన తర్వాత ఎందుకు విడివిడిగా చనిపోయారు? సో అక్కడే అనేక రకమైనటువంటి డౌట్స్ వస్తున్నాయి. దీంట్లో అనేక అనుమానాలు వస్తున్నాయి. మరి లేకపోతే అతనైతే చనిపోయిన తర్వాత ఈ అమ్మాయిని ఎవరైనా బెదిరించారా? ఈ అమ్మాయిని ఎవరైనా బలవన్మరణానికి ప్రోత్సహించారా? సో ఇవన్నీ కూడా తేలాల్సినటువంటి అవసరం ఉంది. సో మీరేమనుకుంటున్నారు? సో లవ్ మ్యారేజ్ చేసుకున్న జంట ఈ రకంగా తమ ఇద్దరి జీవితాలని విషాదాంతం చేసుకున్నాయి. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ ఏది బెస్ట్? మీరేమనుకుంటున్నారు? సో లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా, అసలు పెళ్ళే వద్దా? సో ఏమనుకుంటున్నారు? మీరు కూడా మీ యొక్క ఒపీనియన్ చెప్పొచ్చు. ఒకసారి మనం చూద్దాం. సో లవ్ మ్యారేజ్ బెస్ట్ అంటూ మనకు 18% చెప్తున్నారు, అరేంజ్డ్ మ్యారేజ్ బెస్ట్ అంటూ 55% అంటున్నారు, అసలే పెళ్ళి వద్దంటూ 27% అంటున్నారు. సో ఇది అంటే లవ్ మ్యారేజ్ అనేది ఈ రకంగా కొన్ని ప్రమాదాలని కొని తెస్తుంది అన్నటువంటి అభిప్రాయాన్ని అయితే కొందరు వ్యక్తం చేస్తున్నారు. సో ఇవన్నీ ఎందుకు, శుభ్రంగా అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే. సో అరేంజ్ మ్యారేజెస్ కూడా అన్నీ అద్భుతంగా ఏమీ లేవు, ఎక్కడ ఉండేటువంటి ఇష్యూస్ అక్కడ ఉంటాయి కాబట్టి. సో అది అంటే అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ అనేది అయితే 50% చెప్తున్నారు. లవ్ మ్యారేజ్ బెస్ట్ అంటూ 17 అంటే 17% చెప్తున్నారు. సో ఇంకా పెళ్ళే వద్దు అంటూ మిగిలిన వాళ్ళు చెప్తున్నారు. సో అంటే ఏ మ్యారేజ్లో ఎక్కడ ఉండేటువంటి ఇష్యూస్ అక్కడ ఉంటాయి. కానీ ఈ విషయంలో మాత్రం పల్నాడు జిల్లా దమ్మలపాడులో జరిగిన ఈ విషాదంలో అనేక అనుమానాలు, అనేక ఆందోళనలు కనిపిస్తున్నాయి. మరి ఇద్దరు ఎందుకు చనిపోయారు? ఇద్దరు అంత ప్రేమించి పెళ్లి చేసుకొని పోలీసులను ఆశ్రయించి 20 days గడిచిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు ఎందుకు బలవన్మరణానికి పాల్పడ్డారు అనేది అనేక క్వశ్చన్స్ని అయితే మనకు రైజ్ చేస్తుంది.